హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం మనం వీడియోలో ఇంద్రమ్మ ఇల్లు గురించి అయితే ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అప్డేట్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంతకుముందు అయితే మనం ఫస్ట్ అయితే ఇంద్రమ్మ ఇల్లు గురించి అయితే స్టేటస్ చూస్తే మనకి ఓన్లీ లీస్ట్ అనేది చూపించడం అనేది జరుగుతుండే కదా. సో ఇప్పుడైతే మనకి లీస్ట్తో పాటు మనకి అప్లికేషన్ స్టేటస్ అనేది అయితే చూపించడం అనేది జరుగుతుంది. సో దాని పక్కకైతే మనకి పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అనేది చూపించడం అని జరుగుతుంది. అండ్ ఇదైతే మనకి L1 వాళ్ళకైతే చాలా తక్కువ మందికి అయితే చూపించడం జరుగుతుంది. అండ్ L2 L3 వాళ్ళకైతే చూపించడం అనేది జరుగుతుంది కదా. సో L1 వాళ్ళకి ఎందుకు తక్కువ మందికి చూపిస్తుంది ఓన్లీ అంటే ఎవరికైతే శాంక్షన్ కాలేదో వాళ్ళకి చూపించడం జరుగుతుంది. ఎవరికి ఆల్రెడీ శాంక్షన్స్ అంటే ఎవరికైతే పొలం ఉందో వాళ్ళకైతే అప్రూవల్ అయ్యింది కదా. సో వాళ్ళకైతే మనకి వాళ్ళ ఫోటోతో పాటు వాళ్ళ బ్యాంక్ వివరాలు అండ్ వాళ్ళకి ఎంత అమౌంట్ పడ్డాయి గిట L1 కేటగిరీ వాళ్ళకైతే చూపించడం జరుగుతుంది. సో L2 వాళ్ళకైతే మనకి ఈ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తుంది కదా. సో ఇది ఎందుకు అంటే వాళ్ళకి మనం ఏదైతే అప్లికేషన్ అయితే అప్లై చేసామో మన అప్లికేషన్ అనేది మనకి ఎంపీడీఓ గారు అయితే మనకి చూసారనమాట, మనం చెక్ చేసుకున్నారు. అంటే మనం ఏం చేస్తాం, మనకి రెంట్ హౌస్ ఉందా లేదా అనేది వాళ్ళైతే వెరిఫై అయితే చేయడం అని జరిగింది. సో మనకి గవర్నమెంట్ అయితే ఎప్పుడైతే ఈ హౌసెస్ అనేవి శాంక్షన్ చేస్తాయో సో మనకి ఈ 3,500 మంది దీంట్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దాని గురించి అయితే అందువల్ల మనకైతే పెండింగ్ అయితే పెట్టడం అనేది జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి చాలామందికి అయితే L3 కేటగిరీ వాళ్ళకైతే ఇదే చూపిస్తుంది. ఏంటంటే మనకి పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ ఉంది. అండ్ వాళ్ళకైతే ఇంకా పక్కనైతే వాళ్ళైతే చూసుకుంటలేరు, వాళ్ళకి ఆర్సీసీ అని కొంతమందికి అయితే పడ్డాయి. సో అలాంటి వాళ్ళకైతే మ్యాక్సిమంగా అయితే 99% అయితే రాదు అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉన్న కానీ వాళ్ళైతే అప్లై చేసుకోవడం అని జరిగింది. సో మనం క్లారిటీగా చూసుకోవాలి, మనం L2లో ఉన్నామా, L1లో ఉన్నామా, L3లో ఉన్నామా. సో L1 L2 అయితే కంపల్సరీ వస్తుంది. సో L3 వాళ్ళకి కొద్దిగా డౌట్ అనమాట. సో గవర్నమెంట్ అయితే వాళ్ళకిట ఇస్తారంటే కొంతమందికి అయితే తప్పుగా అయితే అప్లై చేశాడని అయితే చాలామంది అయితే కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి చాలామందికి అయితే మిస్టేక్స్గా ఎవరైతే అప్లై చేయడానికి వచ్చారో వాళ్ళైతే మిస్టేక్స్ చేశారు అని అయితే చాలామంది కంప్లైంట్ అయితే ఈ మన ప్రజావాళ్ళతో ఇవ్వడం అని జరిగింది. సో వాళ్ళకైతే కొంతమందికి అయితే వెరిఫై చేసిన తర్వాత అయితే ఈ అప్రూవ్ చేయడం అని జరుగుతుంది. అండ్ మ్యాక్సిమం మందికి అయితే కొంతమందికి చేశారు అండ్ కొంతమంది ఇల్లు ఉన్న గిట మళ్ళీ అప్లై చేసుకున్నారు. సో అలాంటి వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉన్నాయని గిట మనకి ఇక్కడ స్టేటస్లో కొంతమందికి అయితే చూపించడం అని జరుగుతుంది. అండ్ ఎవరికైతే లేదో జెన్యున్గా అయితే వాళ్ళకైతే ఎంపీడీఓ పెండింగ్ అనేది చూపిస్తుంది. సో ఇది చూపిస్తుందంటే మ్యాక్సిమం అయితే మనకి 100% అయితే వస్తుంది. సో దాంట్లోకి వెళ్ళి మనకి ఏంటంటే మనకి 3,500 మందిలో మనకైతే సెలెక్ట్ చేయడం అనేది ఉంటుంది. సో మనం దాంట్లో సెలెక్ట్ అవుతామా లేదా అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి అంటే మనకి ఈ స్టేటస్లో కింద మన ఎవరైతే సర్వే చేశారో వాళ్ళ నంబర్ అయితే ఇవ్వడం అని జరిగింది. అండ్ ఈ సర్వే అయినాకైతే వాళ్ళైతే కొంతమంది అయితే కాల్ చేసి అయితే ఇబ్బంది చేస్తున్నారంట. సో వాళ్ళ చేతిలో అయితే ఏముండదండి. సో ఎందుకంటే మ్యాక్సిమం అయితే మీరు ఎందుకు ఇట్లా తప్పు చేశారు అని అయితే మ్యాక్సిమం అయితే అడగొచ్చు. కానీ మాది ఎప్పుడు వస్తుంది, మాకు సెలెక్ట్ చేయండి మీరు అంటే మీరైతే వాళ్ళ చేతిలో అయితే ఏముండదు. సో మ్యాక్సిమం అయితే మనకి ఎంపీడీఓ వారు అయితే మనకైతే సెలెక్ట్ చేయడం అని జరుగుతుంది. సో ఇలా చేతిలో అయితే మనకి ఏముండదు. అండ్ చాలామంది అయితే మీకు శాంక్షన్ చేపిస్తాము, 5,000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి అయితే అమౌంట్ అయితే తీసుకుంటారు. సో అలాగైతే మీరైతే అమౌంట్ అయితే ఎవరికైతే కొట్టకండి. ఎందుకంటే గవర్నమెంట్ ఇట్లా మొన్న చాలామంది మినిస్టర్స్ గిట్లా చెప్పారు, ఎవరైతే డబ్బులు అడుగుతున్నారో వాళ్ళకైతే కంప్లైంట్ అయితే ఇవ్వండి. కంప్లైంట్ ఐడి గిట్ట వాళ్ళైతే మెన్షన్ చేశారు, కంప్లైంట్ బాక్స్ అండ్ ఫోన్ నెంబర్ గిట్ట మెన్షన్ చేశారు. ఎవరైనా ఒకవేళ డబ్బులు అడిగితే వాళ్ళకి అయితే కాల్ చేయొచ్చు అండ్ కంప్లైంట్ చేయొచ్చు. సో ఆ వెబ్సైట్లో అంటే మనకి ఇంద్రమ్మ ఇల్లు గురించి అయితే స్టేటస్ చూసాం కదా. సో అక్కడ మన కింద అనేది కంప్లైంట్ బాక్స్ ఉంది. సో అక్కడైతే మీరు కంప్లైంట్ అయితే రిమార్క్స్లో వెళ్ళి మీ కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు. సో మ్యాక్సిమంగా అయితే మీరు ఇలాంటి దాంట్లో అయితే మీరు పడకండి. సో మ్యాక్సిమంగా మీరు జెన్యున్గా ఒకవేళ ఉంటే మీకు కంపల్సరీ అయితే ఇల్లు అయితే వస్తుంది. సో అంతే అండి, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని నేను వీడియో చేశాను. సో వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.